ఈ ఫస్ట్ దాని పేరు ఏంటంటే డ్యూయల్ యాట్రిబ్యూషన్ ప్రాబ్లం. దీని డెఫినేషన్ ఏంటంటే ఒకే టైంలో మనం అనుకున్న దేవుడికి కేవలం రెండంటే రెండు యాట్రిబ్యూట్స్ మాత్రమే ఉండగలవు. అంటే ఆ మూడు ఒకేసారి ఉండలేవు. ఇప్పుడు ఈ డ్యూయల్ యాట్రిబ్యూషన్ ప్రాబ్లం ని ఒక ఎగ్జాంపుల్ తో అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒక కూతురు ఉందనుకో. ఆ కూతురికి జ్వరం వచ్చింది. ఆ సంఘటన జరిగింది. ఇప్పుడు అతను పూజ చేసే దేవుడికి కరుణ, శక్తి, జ్ఞానం మూడు ఉందనుకో, ఆ ప్రాబ్లం వచ్చేది కాదు. అతనికి కరుణ ఉంది, జ్ఞానం కూడా ఉంది, కానీ ఆ ప్రాబ్లం వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? దాన్ని అతను ఆపలేకపోయాడు అని అర్థం. కరుణ ఉంది, ఆ చిన్న పాప మీద బోల్డంత కరుణ ఉంది, ఆ జ్వరం వస్తుందని తెలుసు, కానీ దాన్ని ఆపే శక్తి లేదు. లేదా ఆపే శక్తి ఉంది, చాలా కరుణ కూడా ఉంది, కానీ ఆ జ్వరం వస్తుందని నాకు తెలియకపోవచ్చు. లేదు, అతని దగ్గర ఆపే శక్తి ఉంది, వస్తుందని తెలుసు, కానీ వచ్చింది అని దాని అర్థం ఏంటి? కరుణ లేదు. అర్థమైందా? అర్థమైంది. కొంచెం కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నా సరే ఒకసారి కూర్చొని ఆలోచిస్తే అర్థమైపోతుంది. కరుణ, జ్ఞానము, శక్తి, ఆ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా సరే ఆ ఈవెంట్ జరుగుతుంది ఖచ్చితంగా. అంటే దాని ఆ ఈవెంట్ జరగకుండా ఆపాలి అంటే దానికి కావాల్సిన జ్ఞానం కావాలి, ఆ బలం కావాలి, అదే ఆ శక్తి కావాలి, లేదా ఆ ఆ వ్యక్తి మీద కరుణ ఉండాలి. కరుణ లేకపోయినా ఆపడు, జ్ఞానం లేకపోయినా ఆపడు, శక్తి లేకపోయినా ఆపడు. ఇంకా సులభమైన ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక దగ్గర హత్య జరుగుతున్నది. ఒక పోలీస్ ఉన్నాడు. ఇప్పుడు ఆ పోలీస్ అధికారికి హత్య ఎక్కడ జరుగుతుందో తెలిసిన, ఆ బాధితుడి మీద దయ ఉన్నా, ఆ హత్యని ఆపే శక్తి ఉన్నా సరే ఆ హత్య జరగదు. అయినా సరే హత్య జరిగింది. దాని అర్థం ఏంటి? ఒకటి, పోలీసుకి ఆ హత్యని ఆపే శక్తి ఉన్నా, ఆ బాధితుడి మీద ప్రేమ ఉన్నా సరే ఎక్కడ జరుగుతుందో తెలియదు కాబట్టి హత్య జరిగింది, దాన్ని ఆపలేకపోయాడు. నెక్స్ట్, ఎక్కడ జరుగుతుందో తెలుసు, ఆపే శక్తి ఉంది, అయినా జరిగింది అంటే ఆ బాధితుడు ఎలా పోతే మనకేమి లే అని చెప్పి వదిలేసి ఉండొచ్చు. మూడు, ఎక్కడ జరుగుతుందో తెలుసు, బాధితుడి మీద దయ ఉంది, అయినా సరే హత్య ఆగలేదు అంటే దాని అర్థం ఏంటి? ఈ పోలీస్ అధికారికి ఆ హత్యని ఆపే శక్తి లేదు అని అర్థం. అర్థమైందా? ఇదే విషయాన్ని ఈ దేవుడికి అప్లై చేస్తే ఆన్సర్ తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏంటి? ప్రపంచంలో బాధలు ఉన్నాయంటే దేవుడు లేనట్లు లెక్క. లేదు, ఉన్నాడు అంటే ఈ మూడిట్లో ఏదో రెండో ఉన్నట్లు లెక్క. ఇది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు కొంతమంది కొన్ని మతాల వల్ల ఏం చేశారు? ఈ మూడు విషయాలని ఒక్కొక్క పార్ట్ పెట్టారు అనమాట. అంటే ఏంటి? దేవుడు అనే కాన్సెప్ట్ మూడు ముక్కలు చేశారు. ఒక పార్ట్ ఏంటి? సర్వనియంత, అంటే చాలా శక్తి ఉంటుంది. ఇంకొక పార్ట్ ఏంటి? సర్వజ్ఞత, అంటే అన్ని తెలుసు. ఇంకొక పార్ట్ కరుణామయుడు. ఇప్పుడు మూడు విడదీయడం వల్ల ఏమైంది? ముగ్గురు ఉంటారు, ఆ ముగ్గురు కలిపితే దేవుడు, అంటే ఆ ముగ్గురు కలిపితే దైవం అని చెప్పి ఒక ట్రినిటీ లా ఫార్మ్ అయింది అనమాట వేరే మతాల్లో. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆమ్ని పొటెన్స్, అంటే సర్వశక్తి ఉన్న వాళ్ళకే ఆటోమేటిక్ గా సర్వజ్ఞత కూడా ఉంటుంది.
అంటే ఏమైనా చేయగలడు ఒక వ్యక్తి అనుకో. అంటే ఒక వ్యక్తి ఏమైనా చేయగలడు అనుకో, దాని అర్థము అతను ఏమైనా తెలుసుకోగలడనే కదా. ఆ, ఇప్పుడు నేనున్నాను అనుకో, నాకు సర్వశక్తిమంతా వచ్చింది అనుకో, అంటే ఏమైనా చేయగలను అనే శక్తి నాకు వస్తే చిటికలో అన్ని తెలిసేసుకోవాలి అని అనుకున్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఒకటి వస్తే ఆవిడ ఇంకొకటి వచ్చినట్టే కదా. కాబట్టి అక్కడ రెండు వేరు వేరు విషయాలు కాదు. ఇంకో విషయం, ఇప్పుడు మరి ఈ యాట్రిబ్యూట్స్ అన్ని భగవంతుడికే ఉండాలి, ముక్కలు చేయడానికి వీలు లేదు. ఇప్పుడు ఆ దేవుడు అంటే ఏంటి? ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ దాకా, రైల్వే స్టేషన్ నుంచి సూపర్ మార్కెట్ దాకా అని విడదీసి లేదు కదా. అవును. ఇప్పుడు ఈ నేను చెప్పాను, ఈ స్పేస్, టైము లేదా ఫిజికల్ రియాలిటీ వీటన్నిటికి బియాండ్ ఉంటే తప్ప ఆ గాడ్ కాన్సెప్ట్ యూజ్లెస్ కదా. కాబట్టి ఆ గాడ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి మళ్ళీ ఫిజికల్ రియాలిటీలో పెట్టడం వల్ల అది ఫౌండేషన్ ని డ్యామేజ్ చేసినట్టు అవుతుంది. ఓకే. ఇక్కడ దాకా అర్థమైందా? అదే. మన నందత్వం అటాచ్ అవ్వాలి అంటే ఒక సుప్రీం బీయింగ్ లేదా ఒక స్టేబుల్ ఎంటిటీ కావాలి. ఆ ఎంటిటీకి దేవుడు అని పేరు పెట్టుకున్నాం. ఆ పెట్టుకున్న పేరు తర్వాత మనం అటాచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఈ అహంకార నందత్వం అటాచ్ అవ్వాలి అంటే ముందు మిగతా మూడు నందత్వాలు అటాచ్ చేయాలి. శారీరక నందత్వం ద్వారా సర్వశక్తిమంతం, బుద్ధి నందత్వం ద్వారా సర్వజ్ఞత, మనోనందత్వం ద్వారా కరుణ. ఈ మూడు ఆ దైవానికి యాట్రిబ్యూట్ చేసాం అనమాట. అలా కాకుండా అహంకారం అని చెప్పి ఇంకోటి ఉంది, దాని ద్వారా ఏంటి? సర్వవ్యాపకత్వం అంటే అన్ని చోట్ల ఉండగలగడం, ఒకేసారి అన్ని చోట్ల ఉండగలగడం. ఇది కొన్ని మతాలు యాక్సెప్ట్ చెయ్యవు, కొన్ని మతాలు యాక్సెప్ట్ చేస్తాయి, అది మనకు తర్వాత తెలుస్తుందిలే. కాబట్టి ఈ గాడ్ కాన్సెప్ట్ ని, ఈ ప్రాబ్లం, ఈ డ్యూయల్ యాట్రిబ్యూట్ ప్రాబ్లం, ఈ రెండింటిని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? కొన్ని మతాలు ఏం చేస్తాయంటే ఈ గాడ్ కాన్సెప్ట్ స్ప్లిట్ చేసాయి మూడు ముక్కలుగా. ఆ స్ప్లిట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ కొత్త ప్రాబ్లమ్స్ వచ్చాయి. అదే సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత, ఇవన్నీ ఏంటి? సర్వశక్తిమంతంలో పార్ట్స్. కాబట్టి ఇంకా దాని నుంచి ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి, దానికి వేరే విధంగా సాల్వ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం అనుకున్న ఫిలాసఫికల్ గాడ్ ఒక సైడ్ ఉన్నాడు కదా. సో ఈ గాడ్ ని సేమ్ ఏ ప్రాబ్లమ్స్ ఎవరో ఒకరు అడగొచ్చు ఈ ఫిలాసఫికల్ గాడ్. సో ఈ గాడ్ ని ముక్కలు చేయకుండా, అంటే ఇట్లా పార్టీషన్ చేయకుండా, సేమ్ నువ్వు చెప్పిన ఈ డ్యూయల్ అట్రిబ్యూషన్ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయొచ్చు? దీన్ని మనకన్నా ముందే ఇండియన్ వేదిక్ సిస్టమ్ ఎప్పుడో సాల్వ్ చేసేసింది. ఇక్కడ ఏంటి? ఉమ్, ఇక్కడ ఆత్మ, కర్మ అనే రెండు ఎక్స్ట్రా క్వాలిటీస్ యాడ్ చేస్తుంది అనుకో. ఆత్మ, కర్మ. ఆత్మ అంటే బై డెఫినిషన్ సఫర్ అవ్వకుండా ఉండే ఎనిటీ. ఆత్మ అంటే ఏంటి? అసలు సఫర్ అవ్వలేదు, ఇనేబిలిటీ టు సఫర్ అనేది ఆత్మ. ఉమ్, కర్మ అంటే యాక్షన్ అనుకో. ఉమ్, ఈ రెండు కాన్సెప్ట్ యాడ్ చేయడం ద్వారా ఈ డ్యూయల్ అట్రిబ్యూట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. గాడ్ కాన్సెప్ట్ నువ్వు బ్రేక్ చేయక్కర్లేదు. ఎలా చెప్తా చూడు. ఓకే. ఉమ్, ఇప్పుడు ఒక తల్లి ఉంది, ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు. ఉమ్, ఉమ్, ఆ తల్లికి ఆ పిల్లాడు అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఉమ్, ఆ పిల్లవాడికి మంచి కొత్త బట్టలు వేసుకొని పంపిస్తే మట్టిలో కూర్చొని ఆడుకుంటున్నాడు. ఉమ్, కొంచెంసేపు ఆడుకున్న తర్వాత ఒంటికి మట్టి రాసుకోవడం వల్ల చూసుకుంటే ఉమ్, తెల్లగా ఉండాల్సిన బట్టలు కాస్త మురికి మురిగ్గా అయిపోయాయి. అతనేమనుకున్నాడు, అతనే మురికి అయిపోయాడు అని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట. ఉమ్, అవునా? ఉమ్, ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? అయ్యో కన్నా అని చెప్పి తీసుకెళ్ళి బట్టలు ఉతికి మళ్ళీ కొత్త బట్టలు వేసి మళ్ళీ పంపిస్తుంది. అవునా? ఓకే. ఉమ్, మళ్ళీ మురికి అవుతుంది, ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఉమ్, నెక్స్ట్ వదిలిస్తుంది అనుకో కొంచెంసేపు, అంటే
వాళ్ళందరూ వాడు తెలుసుకుంటాడులే అని చెప్పి వదిలేస్తే ఏమవుతుంది? ఆ అబ్బాయి కొంచెం ఏడుస్తాడు, ఉమ్, దాంతో తెలుసుకుంటాడు. ఓకే, బట్టకి మురికి అంటిందిగా నాకు కాదు, మురికి అంటడం సఫరింగ్ అనుకుంటే ఉమ్, నాకు మురికి అంటదు అని తెలుసుకోవడం రియలైజేషన్. ఓకే. ఇప్పుడు ఆ తల్లి అక్కడ మురికి అంటిందా అంటలేదా తెలుసుకున్న శక్తి ఉంది కదా, ఉంది, మురికిని తొలగించే శక్తి ఉంది కదా, ఉంది, ఆ పిల్లవాడి మీద ప్రేమ ఉంది కదా. ఉంది. ఇక్కడ తల్లి ఒకరే, ముగ్గురు కాదు. ఆ ఒకటే ఉమ్, తల్లికి ఈ మూడు క్వాలిటీస్ చిన్న చిన్న పార్ట్స్ లో ఉన్నాయి, అయినా అక్కడ ఎలాంటి ఉమ్, పారాడాక్స్ లేదు కదా. అవును. ఉమ్, అంటే ఆ పిల్లడు అనుకోవచ్చు, మా తల్లికి నా మీద ప్రేమ లేదు, అందుకే నేను మురుగ్గా ఉన్నాను. ఉమ్, లేదా మా తల్లికి నా మీద ప్రేమ ఉంది కానీ ఈ మురికి ఎలా తీయాలో తెలియదు అనుకోవచ్చు. లేదా మా తల్లికి నా మీద ప్రేమ ఉంది, మురికిని ఎలా తీయాలో తెలుసు కానీ తీసే శక్తి లేదు అని అనుకోవచ్చు. కానీ ఉమ్, ఆ మురికి ఆ పిల్లడికి అనుకోవట్లేదు కదా, అవును. ఉమ్, అంటుకున్నా కడిగేస్తే పోతుంది, ఉమ్, కాబట్టి రిలాక్స్గా ఉండొచ్చు. ఇది ఈ కర్మ ఆత్మ కాన్సెప్ట్. దీని గురించి డీటెయిల్స్ మన తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికి ఏం తెలుసుకుంటాం అంటే ఈ రెండు కాన్సెప్ట్స్ వల్ల మనము ఈ గాడ్ కాన్సెప్ట్ ని బ్రేక్ చేయక్కర్లేకుండా ఈ డ్యూల్ అట్రిబ్యూషన్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతున్నాం. ఓకే. సో నువ్వు చెప్పిందంతా విన్నది కరెక్ట్ కాదు. ఆ, నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకెలా అనిపిస్తుంది అంటే, సో నువ్వు నీ రిలీజియన్ లోకి నన్ను కన్వర్ట్ చేద్దామని అనుకుంటున్నావని నాకు అనిపిస్తుంది. సో నువ్వు వేదిక్ రిలీజియన్, సో ఈ అవి ఆత్మ, కర్మ, ఇవన్నీ నువ్వు చెప్తున్నావు అంటే, సో ఇవన్నీ నన్ను ఉన్నాయని నన్ను బిలీవ్ చేయించి దీంట్లోకి నన్ను లాగడానికి ట్రై చేస్తున్నావు నాకు అనిపిస్తుంది. నువ్వేమంటావు దాని గురించి? ఇది ఎగ్జాంపుల్ చెప్తా చూడు. మన ఇద్దరం రెండు వేరు వేరే పడవలు ఎక్కి నదిలో వెళ్తూ ఉన్నాం అనుకో. ఓకే. నీ పడవ నుంచి నన్ను చూసి నన్ను అడుగుతావు ఆ పడవలోకి ఎందుకు ఉమ్, ఎక్కావని. ఉమ్, నేను నీకు కొన్ని ఫిలాసఫికల్ గా లాజికల్ గా కొన్ని ఆన్సర్స్ ఇస్తున్నా. ఉమ్, ఇప్పుడు నువ్వు నన్ను అక్యూజ్ చేసావు అనుకో, ఏంటి నువ్వు నన్ను ఆ పడవలోకి రానివ్వడానికి ఇలాంటివన్నీ చెప్తున్నావు, కట్టు కబుర్లు చెప్తున్నావు, లేదా నువ్వు నన్ను నీ పడవలోకి తీసుకెళ్లిపోవడానికి నువ్వు ఇవన్నీ చెప్తున్నావు అడిగావు అనుకో, అది ఫూలిషా కాదా? ఆ, ఫస్ట్ ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ నువ్వు కొన్ని క్వశ్చన్లు అడిగావు, అవును. ఉమ్, దానికి సమాధానం చెప్పాలి అంటే ముందు ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకే. ఇవన్నీ నువ్వే అడిగావు, నేను ఎదురు వచ్చి అడగలేదు కదా, ఉమ్, చెప్తాను విన్నాను చెప్పలేదు కదా. లేదు. ఉమ్, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద ఎవరో ఉమ్, అదేంటి గన్ పాయింట్ పెట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూడని చెప్పట్లేదు, అది వాళ్ళ చాయిస్ బట్టి చూస్తున్నారు. ఓకే. నచ్చలేదు అనుకో, ఉమ్, వేరే వీడియో చూస్తారు, ఈ వీడియో పక్కన పెట్టేసి. ఉమ్, అలా నువ్వు కూడా ఉన్నావు, నేను చెప్తున్నాను, నేను నచ్చితే ఫాలో అవుతావు, నచ్చలేదా ఫాలో ఉమ్, అవ్వు అంతే. నువ్వు ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా నాకేం డబ్బులు ఇవ్వక్కర్లేదు నువ్వు, అవునా? అవును. ఉమ్, నీ వల్ల నాకేమన్నా లాభం ఉందా? నువ్వు ఈ రిలీజన్ ఫాలో అవడం వల్ల నాకేం లాభం ఉందా డైరెక్ట్ గా? లేదు కదా. లేదు. నువ్వు అడిగావు, నాకు చెప్పాలనిపించింది చెప్తున్నా, నచ్చితే ఫాలో అవుతా, నచ్చకపోతే ఫాలో అవ్వు. ఇప్పుడు నువ్వు చెప్తున్నట్టే దేవుడు లేడు అనుకో, ఓకే. అసలు దేవుడు అనే కాన్సెప్టే కదా, అసలు రియల్ గా దేవుడు కూడా లేడు అనుకో, ఉమ్, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని పాస్కల్ స్వేజర్ అని చెప్పి ఒక సిద్ధాంతం ఉంది. దీనికి పాస్కల్ స్వేజర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఇది బ్లైజ్ పాస్కల్ అని చెప్పి ఒక ఆయన చాలా ఉమ్, కాలం క్రితం క్రియేట్ చేశాడు అనమాట ఒకటి. కానీ యాక్చువల్గా అది ఓకే. ఈ తత్వశాస్త్రంలో ఆల్రెడీ ఉంది, కానీ ఉమ్, బ్లైజ్ పాస్కల్ వల్ల ఫేమస్ అయింది. ఓకే. ఓకే, అది ఎలా వెళ్తుందంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఓకే. ఉమ్, ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి దేవుడు నమ్ముతాడు, ఇంకో వ్యక్తి దేవుడు నమ్మడు. ఓకే. ఉమ్, దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పి ఇద్దరికి తెలియదు, ఒకరు ఉంది ఉమ్, అనుకుంటున్నారు, ఒకరు లేదు అనుకుంటున్నారు. ఉమ్, ఇద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు దేవుడు లేడు అనుకో,
ఉమ్. ఎవరికి లాభం? లేని వాడికి లాభం, ఇద్దరికి కాదు, లాభమే కదా. ఆ ఆ నాస్తికుడికి లాభం. ఎందుకు? బ్రతుకున్నప్పుడు అంతా తనకు నచ్చినట్టు చేశాడు కాబట్టి. ఉమ్. ఈ దేవుడిని నమ్మిన వాడు ఏం చేస్తున్నాడు? బ్రతుకున్నంత కాలము కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ అంత ఎంజాయ్ చేయట్లేదు. ఓకే. ఉమ్. కాబట్టి కొంత కొంత లైఫ్ నష్టపోయాడు కదా, కొంత కొంత ఎంజాయ్మెంట్ నష్టపోయాడు. ఉమ్. ఇప్పుడు ఇంకో కేసు, ఇద్దరు చచ్చిపోయారు. ఈసారి ఏంటి? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి నష్టం? ఆబ్వియస్లీ దేవుని నమ్మనోడికే నష్టం కదా. దేవుడిని నమ్మని వాడికి నష్టం. ఇప్పుడు ఈ రెండు నష్టాలు కంపేర్ చేయి. అంటే ఏంటి? దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాడికి దేవుడు లేడు అనుకో. దేవుడు లేకపోతే దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాడికి కలిగే నష్టము, దేవుడు ఉన్నా దేవుడు లేడు అని నమ్మిన వాడికి కలిగే నష్టం కంపేర్ చేస్తే ఏది ఎక్కువ ఉంటుంది? దేవుడు ఉన్నాడు కానీ నమ్మని వాడికే ఎక్కువ నష్టం. ఎందుకు? సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దేవుడు ఉన్న, సో ఈ దేవుడు నమ్మని వాడు ఏంటి, ఏదో తప్పులు చేస్తాడు కాబట్టి ఇతన్ని ఎటర్నల్ హెల్లో కానీ దేనిలో కూడా వేస్తారు కదా, ఈ చేసిన తప్పులకు ఏదో. సో అదొక నష్టం. అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మి మోసపోవడం వల్ల కొంత నష్టం మాత్రమే. ఆ కొంత నష్టం ఏంటి? ఉపవాసాలు చేయడము, గుడికి వెళ్ళడము, కొన్ని పనులు చేయకుండా ఆపడం, ఇంతే. దేవుడు ఉండి దేవుడు లేడు అని చెప్పిన వాడి పరిస్థితి ఏంటి? నరకంలో వేసి వేయించడం, అలా చాలా శిక్షలు పడతాయి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అనే వాళ్ళు బతుకున్నప్పుడు దాదాపు ఒకేలాంటి లైఫ్ బతికేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు బ్రతుకున్నప్పుడు చూసుకుంటే ఒక నాస్తికుడు ఆస్తికుడు దాదాపు ఒకేలా బతుకుతారు, అంటే సఫరింగ్ విషయాల్లో. కానీ చచ్చిపోయిన తర్వాత నిజంగా దేవుడు ఉంటే నాస్తికుడు చాలా కష్టపడతారు ఆస్తికుడితో పోలిస్తే. కాబట్టి ఇప్పుడు ఈ టేబుల్లో చూపించిన విధంగా ఓవరాల్ గా లెక్కేసుకుంటే నాస్తికుడికి ఎక్కువ నష్టం. ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం దేవుడు ఉంటే దేవుడు నమ్మకపోవడం వల్ల వచ్చే నష్టాలు చెప్పావు. సో ఇప్పుడు బయట సొసైటీలో చాలా రిలీజియన్స్ ఉన్నాయి, చాలా దేవుళ్ళు ఉన్నారు, చాలా దేవతలు ఉన్నారు. ఎవరు నిజమో ఎవరికి తెలియదు. సో అందరూ మా వాళ్ళే ఉన్నారు, మా వాళ్ళే ఉన్నారు అని అనుకుంటున్నారు. సో ఎవరున్నారో ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక రిలీజియన్ లో ఉండేవాడు ఆ రిలీజన్ దేవుడిని పూజిస్తాడు. సో ఆ దేవుడు నిజంగా లేకపోతే, ఆయన చచ్చిపోతే, ఆయన పద్ధతిగా బతికినా కూడా చనిపోయిన తర్వాత ఇంకా నష్టం కదా. అంటే నిజం దేవుడిని కాదు ఆయన పూజించింది, అప్పుడు ఇంకా నష్టం కదా. ఉం. ఇందాక నేను చెప్పిన దాన్ని పాస్కల్స్ వేజర్ అంటారు అనమాట. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ పాస్కల్స్ వేజర్ 2.0, దాని మోడర్న్ ఓకే. వెర్షన్ అనమాట. అంటే చాలా మంది సైంటిస్టులు కానీ చాలా మంది ఏథిస్టులు కానీ, అంటే ఏంటి, ఈ పాస్కల్స్ వేజర్ అనేది దేవుడిని నమ్మే వాళ్ళు ఏథిస్ట్ క్వశ్చన్ చేస్తారు. ఓకే. అంటే పాస్కల్స్ వేజర్ ఉపయోగించి దేవుడిని నమ్మేవాడు దేవుడిని నమ్మని వాడిని క్వశ్చన్ చేస్తారు అనమాట. అంటే దేవుడిని ఓకే. నమ్మడం వల్ల ఎక్కువ లాభం కదా, లాజికల్ అది బెటర్ కదా అని చెప్పి. ఈ పాస్కల్స్ వేజర్ 2.0 అంటే నువ్వు చెప్పింది ఏంటి? దేవుడిని నమ్మని వాడు దేవుడిని నమ్మేవాడిని క్వశ్చన్ చేస్తాడు. ఓకే. దీనికి ఇంకో దీనికి ఆన్సర్ కూడా కొంచెం కాంప్లెక్స్ అని చెప్పొచ్చు, అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక సింపుల్ కాన్సెప్ట్. రెండు ఎంట్రీస్ ఉన్నాయి, ఉం. రెండు వస్తువులు ఉన్నాయి, ఓకే. ఒకేలాంటి వస్తువులు. ఉం. ఇప్పుడు రెండు వస్తువులు ఉన్నాయి, దాదాపు సమానమైన వస్తువులు రెండు ఉన్నాయి. ఉం. కానీ ఒక దాంట్లో ఇంకోటి రాలేదని నీకు ఖచ్చితంగా తెలుసు. ఉం. దాని అర్థం ఏంటి? రెండిటికి కాజ్ అనేది ఇంకోటి సెపరేట్ ఉండి ఉంటుంది. ఉం. రెండు కొబ్బరి బోండాలు ఉన్నాయి, ఓ రెండు ఒకేలాగా ఉన్నాయి. ఓ కొబ్బరి బోండం నుంచి ఇంకో కొబ్బరి బోండం రాలేదని నీకు బాగా తెలుసు. దాని అర్థం ఏంటి? ఈ రెండు వేరే చెట్టు నుంచి వచ్చి ఉండాలి.
ఉమ్, అంటే కామన్ సోర్స్ ఇంకోటి ఉంటుంది. ఓ, ఉమ్, అలాగే ఏ పాయింట్ లో అయినా సరే ఇద్దరు దేవుళ్ళు ఉన్నారనుకో, ఓకే. అసలు ఆ ఇద్దరు దేవుళ్ళు ఉండడం అనే కాన్సెప్టే స్టూపిడిటీ. ఎందుకు? ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు అని అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఏ నుంచి దేవుడు బి వచ్చి ఉండాలి, లేదా దేవుడు బి నుంచి దేవుడు ఏ వచ్చి ఉండాలి. ఓకే. ఆ రెండు ఫాల్స్ అయితే ఏంటి? ఈ ఏ అండ్ బి కాస్తే ఇంకో దగ్గర నుంచి వచ్చి ఉండాలి. ఓకే. ఉమ్, కానీ ఏం చెప్పాను? ఫిలాసఫికల్ ఎంటిటీ అని చెప్పాను. ఈ కాన్సెప్ట్, ఈ ఉమ్, గాడ్ కాన్సెప్ట్ ఏంటంటే పర్ఫెక్ట్. అంటే ఏంటి? దీనిపైన ఇంకోటి ఏం లేదు, దాంతో సమానమైనది ఉమ్, ఇంకోటి లేదు, దాంతో తక్కువ అని. ఉమ్, ఉమ్, ఇది పర్ఫెక్ట్ అనమాట. అంటే అయితే దాంతో సమానమైనది లేదు, దానికన్నా పర్ఫెక్ట్ అనేది ఇంకోటి లేదు. అర్థమైందా? ఇప్పుడు దాంతో సమానమైనది ఇంకోటి వస్తే అప్పుడు ఆ రెండు గాడ్ లెవెల్ ఉండవు అనమాట. కాబట్టి ఫిలాసఫికల్ గా రెండు సమానమైన గాడ్స్ ఉండడం అది ఇంపాసిబుల్. ఎలాగంటే ఇప్పుడు వర్షం పడింది, ఒకరేమో నేను మేకని బలిచ్చాను కాబట్టి మా దేవుడు వర్షం కురిపించాడు అని చెప్పి ఒకటి చెప్తున్నాడు. ఇంకొకడు నేను గొర్రెను బలిచ్చాను కాబట్టి మా దేవుడు కురిపించాడు అని చెప్పి ఇంకోటి చెప్తున్నాడు. ఏది నిజం ఎలా తెలుస్తుంది మనకి? ఎప్పటికీ తెలీదు ఉమ్, కదా. కాబట్టి ఫిలాసఫికల్ గా ఉమ్, గాడ్ కాన్సెప్ట్ లో ఒకే సుప్రీం ఎంటిటీ ఒకటే ఉంటుంది, అదే గాడ్. ఈ రిలీజన్ లో ఉన్న ఐడియాలజీస్ అంటే ఏంటి? అండర్స్టాండింగ్ ఆఫ్ ద గాడ్. ఉమ్, ఉన్న ఒకటే దేవుణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటున్నారు. మనం ప్రాబ్లం అంటే ఏంటి? ఏ రిలీజన్ బాగా అర్థం చేసుకుంటుందో, బాగా రిజల్ట్స్ వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయడం బెటర్. ఓకే. ఇప్పుడు అలా డిఫరెంట్ రిలీజియన్స్ లో డిఫరెంట్ గాడ్స్ ఉన్నారు. వాళ్ళు ఫిలాసఫికల్ గాడ్ వాళ్ళు పెట్టుకున్నారు అనుకుందాం. పెట్టుకొని వాళ్ళ క్యాటగిరీస్ వాళ్ళే ఇచ్చారు అనుకుందాం. సో అలా ఉంటే తప్పేంటి? అంటే వాళ్ళకి వాళ్ళు సెట్ కదా, అంటే వాళ్ళకి వాళ్ళు ఫాలో అవుతారు, వాళ్ళకి వాళ్ళు బాగుంది. ఉమ్. అలా ఉంటే తప్పేంటి?